తెలంగాణ జనాభాలో అత్యధికంగా బీసీ జనాభా ఉందన్నారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. 50% సీలింగ్ ఎత్తివేసి బీసీలకు 42% రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కల్పించాలని తీసుకొచ్చిన చట్టానికి ఆమోదించాలని గవర్నర్ను కోరామన్నారు. బీసీ రిజర్వేషన్కు గవర్నర్ సానుకూలంగా స్పందిస్తారని, బీజేపీ శాసనసభలో మద్దతిచ్చి ముస్లింలుంటే ఒప్పుకోమని చెప్పడం విడ్డూరమన్నారు. ఆర్డినెన్స్ తరహాలో బిల్లు నొక్కి పెడితే ఊరుకునేది లేదంటోన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లో 42% రిజర్వేషన్ అమలుకు అయి గతంలో ఉన్నటువంటి 50% సీలింగ్ను ఎత్తివేసేందుకు నిన్న శాసనసభలో అటు చట్ట సవరణ చేసింది. దాన్ని వెనువెంటనే ఆమోదం తెలపాలంటూ గవర్నర్కు విన్నవించేందుకు అఖిలపక్ష నేతలు కూడా రాజ్భవన్కు చేరుకున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు ఉన్నారు. సార్, గవర్నర్ ఎట్లా రెస్పాండ్ అయ్యారు? మీరు కూడా ఈ యొక్క బిల్లుకు వెనువెంటనే కూడా ఆమోదం తెలపాలని కోరడం జరిగింది. ఈ యొక్క అఖిలపక్షంలో ఏమేం చర్చించారు గవర్నర్తో, ఏంటి? సరే, గవర్నర్ గారికి వివరించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధిక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఉన్నటువంటి రాష్ట్రం. అందువల్ల గత దశాబ్దాల తరబడి బీసీలు అణచివేతకు గురయ్యారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బీసీ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా 50% సీలింగ్ని ఎత్తివేసి 42% రిజర్వేషన్తో ఇవాళ శాసనసభ శాసనమండలి ఆమోదం జరిగింది. దీన్ని సానుకూలంగా గవర్నర్ గారికి వివరించడం జరిగింది. వారు కూడా సానుకూలంగా ఉన్నారు. సరే, అఖిలపక్షంగా అందరం కూడా వివరించి బిల్లుని పాస్ చేయవలసిందిగా, ఆమోదించవలసిందిగా విజ్ఞప్తి చేశాం. సరే, ముఖ్యంగా వారు కూడా సానుకూలంగా ఉన్నారు. సరే, తప్పకుండా బిల్లు అయితేందుకు అవకాశం ఉంది. గతంలోనే ఆర్డినెన్స్ నొక్కిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా బీజేపీ కూడా ఇందులో ముస్లింలను కలిపితే గనక సంపూర్ణంగా హిందూ బీసీలకే 42% రిజర్వేషన్ కల్పించాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. ఈ యొక్క అఖిలపక్ష భేటీకి, గవర్నర్తో భేటీకి కూడా బీజేపీ దూరంగా ఉంది. సరే, ముఖ్యంగా శాసనసభలో బీజేపీ పార్టీ మద్దతు ఇస్తూ మరొక పక్క మతం పేరుతోని ఆ రకంగా కుంటి సాకులు చెప్తా ఉంది. అది సరి అయింది కాదు. ఎందుకంటే దేశంలో దూదేకుల ముస్లింలు కొన్ని తెగల వాళ్లకు వెనుకబడ్డ బీసీ లెక్కన వెనుకబడి ఉన్నారు. అందువల్ల దాన్ని అడ్డం పెట్టి ఈ రకంగా బీసీలకు అన్యాయం చేస్తే ఈ తెలంగాణ సమాజం బీజేపీ పార్టీని క్షమించదు. ఇవాళ దేశంలో సామాజిక ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. సామాజిక నేపథ్యంలో ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి సందర్భంగా బీసీలకు సంబంధించిన ఈ బిల్లుకు అన్యాయం చేయకుండా సమర్థించి చేయాలి. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు గవర్నర్లను కూడా ఆ రకంగా ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికైనా గవర్నరు దీన్ని ఆమోదించాలని అఖిలపక్షంగా ఆర్డినెన్స్నే తొక్కిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. మరోసారి ఈ చట్ట సవరణ బిల్లును తీసుకురావడం వల్ల ఏమైనా సాధ్యమయ్యే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తా ఉన్నాయా? ఈ రకంగా మళ్ళొకసారి తొక్కిపడితే యావత్ తెలంగాణ సమాజం పెద్ద ఎత్తున అఖిలపక్షంగా కేంద్రం మీద ఒత్తిడి తీసుకొస్తాం. రాజ్యాంగంలో 9th షెడ్యూల్ కోసం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు సాగిస్తాం. ఎందుకంటే అందరం కూడా కలిసికట్టుగా నిలబడతాం. తప్పకుండా బీజేపీ పార్టీ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధ్యమయ్యేటటువంటి పనేనా ఈ 42% బీసీ రిజర్వేషన్? సరే, ముఖ్యంగా ఈ ఆర్డినెన్స్ ద్వారా సాధ్యమయ్యేందుకు అవకాశం ఉంది. అందువల్ల ఆమోదం పొందితే తప్పకుండా ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా గవర్నర్తో జరిగినటువంటి భేటీలో ప్రధానంగా గవర్నర్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది అనేది కూడా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం చెప్తున్నటువంటి పరిస్థితిగా ఉంది. కెమెరా పర్సన్ భరత్తో రాజు న్యూస్, హైదరాబాద్.